గుజరాత్ స్టేట్లోని దేవభూమి ద్వారకా నగర్ లో ఉన్న సౌరాష్ట్ర ద్వీపకల్ప ప్రాంతంలో ప్రవహించే అరేబియన్ మహాసముద్రం ఇది. శ్రీకృష్ణుడు జన్మించిన మరియు పరిపాలించిన ప్రాంతం ద్వారక. అరేబియన్ మహాసముద్రంపై ఉన్న సుదర్శన్ సేతు బ్రిడ్జ్ ఇది. ఇక్కడే నౌకాశ్రయం అనగా హార్బర్ ఉంది. గూడ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతాయి. ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది. ఇవే ఆ బోట్స్. దేవశిల్పి అయిన విశ్వకర్మ శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం సౌరాష్ట్ర ద్వీపకల్ప ప్రాంతంలో అందమైన ద్వారకా నగరాన్ని నిర్మించెను. ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. ఇక్కడ నుంచి టెంపుల్లోకి ప్రవేశం అనంతరము ద్వారకా టెంపుల్ ఎదురుగా గోమతి నది ప్రవహిస్తుంది. ఇందులో మొదట పవిత్ర స్నానాలు ఆచరించవలెను. ఇక్కడ కనిపించే ప్రాంతం మొత్తం స్నాన్ ఘాట్. అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది ఈ గోమతి నది. హిందూ పురాణాల ప్రకారం మోక్షాన్ని ప్రసాదించే 7 మోక్షపురాలలో అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీపురం, అవంతి, ద్వారక పుణ్యక్షేత్రాలు. స్నానానంతరము గోపూజ చేయవలెను. ఇదే ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుని మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. గర్భగుడిలో శ్రీకృష్ణుని ప్రధాన విగ్రహము ఇదే. శ్రీకృష్ణుడు మధురను విడిచిపెట్టిన తరువాత అరేబియా సముద్ర తీరాన అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని పరిపాలించిన ప్రాంతమే ద్వారక. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు మరియు సబ్ టెంపుల్స్ ఉంటాయి. ఇస్కాన్ టెంపుల్ లో ఉన్న విగ్రహము ఇది. ప్రక్కనే బోటింగ్ లో అరేబియా మహాసముద్రం లోపట ఉన్న ద్వారకా నగరాన్ని కూడా ఇక్కడ చూడవచ్చును. గుజరాత్లోని ద్వారకా టెంపుల్ అత్యంత సమీపంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో 9వ జ్యోతిర్లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఇక్కడ ఉంటుంది. దీన్ని దర్శించడం వల్ల యాత్ర పరిపూర్ణమగును.